ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే బ్రిటిషర్స్ రిలేషన్స్ విత్ నైబరింగ్ కంట్రీస్. ఫస్ట్ భూటాన్తో చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఏంటంటే బ్రిటిషర్స్కి ఇంపీరియలిస్టిక్ నేచర్ ఉంటుంది. వాళ్ళ కన్సాలిడేట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ పవర్ ఇవ్వాలని ఉంటుంది. సో భూటాన్తో ఆంగ్లో భూటానిష్ రిలేషన్స్ ఎలా ఉండేదంటే ఆసాంని 1826లో ఆక్యుపై చేసుకున్నారు. సో అప్పుడు ఆసాంని ఆక్యుపై చేసుకోవడం వల్ల భూటాన్కి దగ్గరగా వెళ్ళారు వీళ్ళు. భూటానీస్ వాళ్ళు ఎక్కువ రేడ్ చేసేవాళ్ళు ఆసాంని, బెంగాల్ని. And the Bhutanese frequent raids by Bhutanese into adjoining areas in Assam and Bengal and bad treatment meted out to elegance envoy and the treaty imposed on him by which British were forced to surrender the passes leading to Assam. అయితే బ్రిటిషర్స్ ఏమైంది, అదే ఆసాం వాళ్ళు ఆసాంలోకి భూటానీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు రేడ్స్ చేయడానికి కానీ అట్లా. ఇంకా లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళు భయపడి ఒక ట్రీటీ చేసుకున్నారు. led to British annexation of these passes and the stopping of allowance paid to the Bhutanese. సో భూటానీ వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అలవెన్స్కి స్టాప్ చేశారు. In 1865, the Bhutanese were forced to surrender the passes in return for an annual subsidy. ఫస్ట్ పాసెస్ ఆక్యుపై చేసుకుంటారు, మళ్ళీ ఆ పాసెస్ రిటర్న్ ఇచ్చారు సబ్సిడీ పే చేస్తే. ఇట్ వాస్ సరౌండెడ్ డిస్ట్రిక్ట్ విచ్ బికమ్ ప్రొడక్టివ్ ఏరియా విత్ టీ గార్డెన్స్ పెరిగినాయి. భూటాన్స్తో అంత ఏం లేదు, మంచిగా ఉంది. ఆంగ్లో నేపాల్కి ఏంటంటే గోర్ఖాస్ ప్రెస్టెడ్ కంట్రోల్ ఆఫ్ నేపాల్ ఫ్రమ్ ద సక్సెసర్స్ ఆఫ్ రణజిత్ మల్లా. గోర్ఖాస్ అనేవాళ్ళు నేపాల్ని కంట్రోల్ చేస్తుండ్రు. సక్సెసర్స్ ఆఫ్ రణజిత్ మల్లా ఆఫ్ బట్టగాన్ నుంచి వచ్చింది అది. వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు వారి ఏరియాని మౌంటైన్స్ దాటి. వాళ్ళు సౌత్ డైరెక్షన్లో ఈజీగా అనుకున్నారు, నార్త్ ఏమో అంత చైనీస్ ఉన్నారు కాబట్టి సౌత్లో ఈజీ అనుకున్నారు. అయితే 1801లో ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు గోరఖ్పూర్ని అనెక్స్ చేసుకున్నారు, విచ్ బ్రాట్ ద గోర్ఖాస్ బౌండరీ అండ్ కంపెనీస్ బౌండరీ టుగెదర్. ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది అక్కడ. గోర్ఖాస్ బౌండరీ ఇంకా నేపాల్ గోర్ఖాస్ బౌండరీ అండ్ కంపెనీస్ బౌండరీ స్టార్టెడ్ డ్యూ టు గోర్ఖాస్ క్యాప్చర్ ఆఫ్ బుట్వాల్ అండ్ సియోరాజ్. ఈ నేపాల్ వాళ్ళు ఒక క్యాప్చర్ చేశారు, దేన్ని బుట్వాల్ అనే ఏరియాని క్యాప్చర్ చేస్తే లార్డ్ హాస్టింగ్స్ అప్పుడు ఇంకా వార్ స్టార్ట్ అయింది. అప్పుడు ట్రీటీ ఆఫ్ సౌగాలి వేసుకున్నారు. ట్రీటీ ఆఫ్ సౌగౌలి 1816లో వేసుకుంటారు అన్నట్టు, విచ్ లార్డ్ హ్యాస్టింగ్స్తో. ఓకే, ఈ ట్రీటీ ప్రకారం నేపాల్ యాక్సెప్టెడ్ బ్రిటిష్ రెసిడెంట్ ఒప్పుకుంది, సిక్కిం నుంచి విత్డ్రా చేసుకుంది, గార్వాల్ అండ్ కమౌన్ అండ్ రీజన్స్ని ఇచ్చేసింది, క్లెయిమ్స్ ఆఫ్ తరే వదిలేసింది కూడా. బ్రిటిషర్స్కి ఇది చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది. ఎందుకు అంటే ఆ హిమాలయస్ వరకు వెళ్ళారు, ట్రేడ్తో సెంట్రల్ ఏషియాకు మంచిగా ఫెసిలిటీస్ వచ్చింది. హిల్ స్టేషన్స్కి సిమ్లా, మసూరి, నైనిటాల్ ఇవన్నీ దొరికాయి వీళ్ళకు. గోర్ఖాస్ జాయిన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లార్జ్ నెంబర్లో జాయిన్ అయ్యారు ఇది అన్నట్టు. సో భూటాన్తో ఎలా అంటే ఇప్పుడు ఆంగ్లో బర్మీష్ మయన్మార్తో ఎలా ఉండేవాళ్ళు. మయన్మార్తో ఎలా ఉంటారంటే ఫస్ట్ మయన్మార్ వచ్చేసి ఫ్రీ కంట్రీ, అది కూడా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంది. ఆ ఎక్స్పాన్షనిస్ట్ ఇంకా బ్రిటిషర్స్కి కూడా ఎక్స్పాన్షన్ అవ్వండే. ఇంకా అక్కడ బర్మాలో ఫారెస్ట్ మంచిగా ఉంది, సో బ్రిటిషర్స్కి నచ్చింది అన్నట్టు. ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు మళ్ళీ బర్మాకి వస్తారేమో అని చెప్పి ఇలా భయపడి కూడా వెళ్ళారు. సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం తీసుకోవచ్చు బర్మాకి వెళ్తే అట్లా అని చెప్పి 3 ఆంగ్లో బర్మీస్ వార్స్ జరిగినాయి. తర్వాత లాస్ట్కి ఫార్మల్ అనెక్సేషన్ ఆఫ్ బర్మా ఇంటూ బ్రిటిష్ ఇండియాకి అనౌన్స్ చేసుకున్నారు. ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ 1824 to 26 వచ్చింది. బర్మీస్ ఎక్స్పాన్షన్ వెస్ట్వర్డ్స్ అవ్వాలి అనుకుంటే ఆక్యుపేషన్ ఆఫ్ అర్కాన్ అండ్ మణిపూర్ని ఆక్యుపై చేసుకుంటే ఆసాం ఇంకా బ్రహ్మపుత్రకు కూడా డేంజర్ ఉందని చెప్పి
బెంగాల్ అండ్ బర్మాకు ఒక యుద్ధం స్టార్ట్ అయింది 19th సెంచరీలో. ద బ్రిటిష్ ఇంకా ఫోర్సెస్ రంగూన్ ఆక్యుపై చేసాయి. అప్పుడు రంగూన్ ఆక్యుపై చేసి క్యాపిటల్ అవా దగ్గరికి వరకు వెళ్ళారు. పీస్ వాస్ ఎస్టాబ్లిష్డ్ విత్ ట్రీటీ ఆఫ్ యాన్ అనేది యాన్ దాబో ట్రీటీ చేసుకొని విచ్ ప్రొవైడెడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ బర్మా పే 1 crore రూపీస్ as వార్ కంపెన్సేషన్గా బర్మా పే చేయాలి. ఆర్కాను తెనాసరిజం అవి సీడ్ చేయాలి, వీళ్ళకి ఇచ్చేయాలి. ఆసాం కాచర్ జనిత్యమైన క్లెయిమ్స్ వదులుకోవాలి. మణిపూర్ ఇండిపెండెంట్ అని ఒప్పుకోవాలి. కమర్షియల్ ట్రీటీ చేసుకోవాలి బ్రిటన్తోన. బ్రిటిష్ రెసిడెంట్ ఉండాలి ఆవాదుని. యాన్ దాబో ఫస్ట్ ట్రీటీ, ఫస్ట్ వార్ ప్రకారం. ఫస్ట్ వార్ యాక్చువల్గా స్టార్ట్ అయింది చెప్తే బర్మీస్ వాళ్ళు మణిపూర్ ఇవన్నీ ఆక్యుపై చేస్తే వీళ్ళు పోయి ఈ రంగూన్ అటాక్ చేశారు బ్రిటిషర్స్ వాళ్ళు. సో లాస్ట్కి ట్రీటీ ఆఫ్ యాన్ దాబో. సెకండ్ ఆంగ్లో బర్మీస్ వార్ వచ్చేసి రిజల్ట్ ఆఫ్ బ్రిటిష్ కమర్షియల్ నీడ్ అండ్ ద ఇంపీరియలిస్ట్ పాలసీ ఆఫ్ లార్డ్ డల్హౌసీ వల్ల వచ్చింది అన్నట్టు. డల్హౌసీకి ఎక్కువ ఇంపీరియలిస్టిక్ పాలసీ ఉండేది. ఇంకా వీళ్ళ కమర్షియల్ మర్చెంట్స్ టింబర్ మీద పెరిగేవి. ఆఫ్ అప్పర్ బర్మా అండ్ సాట్ ఫర్దర్ ఇన్ రోడ్స్ ఇన్ టు ద బర్మీష్ మార్కెట్. బ్రిటిష్ ఆక్యుపైడ్ పేగు ద ఓన్లీ రిమైనింగ్ కోస్టల్ ప్రొవిన్స్ ఆఫ్ బర్మా. ఉన్న ఒక్క కోస్టల్ ఏరియాని పేగుని కూడా ఆక్యుపై చేస్తే ఇంటర్లో గొరిల్లా రెసిస్టెన్స్ హ్యాడ్ టు బి ఓవర్కమ్ బిఫోర్ కంప్లీట్ బ్రిటిష్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోవర్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో డల్హౌసీ వల్ల వచ్చింది. లార్డ్ డల్హౌసీ వల్ల వచ్చింది. అంత నాట్ ఇంపార్టెంట్, ట్రీటీ ఏం లేదు. థర్డ్ ఆంగ్లో బర్మీస్ వార్ వచ్చేసి కింగ్ చచ్చిపోయినప్పుడు తన సన్ను థ్రోన్కి వచ్చాడు. ఈ సన్ను హోస్టైల్ టువర్డ్స్ బ్రిటిష్ ఉంటుండే. రంగూన్లో ఉన్న బ్రిటిష్ మర్చెంట్స్ కానీ లోవర్ బర్మాలో ఉన్న వాళ్ళు కానీ కంప్లైంట్ ఉంటుండే ఎప్పుడు మమ్మల్ని సరిగా ట్రీట్ చేయట్లేదు అని చెప్పి. కమర్షియల్ ఇంకా ఫ్రాన్స్తోన, జర్మనీతోన, ఇటలీతోన కూడా వీళ్ళు కమర్షియల్గా చేస్తుండేనట్టు అక్కడ వచ్చిన కింగ్. ఫ్రెంచ్ వాళ్ళు ఒక లైన్ కూడా వేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఫ్రమ్ మండలే టు ఫ్రెంచ్ టెరిటరీ ఎట్ ఎ టైమ్ విత్ ద బ్రిటిష్ వెర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఫ్రెంచ్ ఇన్ నైగర్, ఈజిప్ట్ అండ్ మడగాస్కర్. ఒక ఫ్రెంచ్ సో ఎమ్యులేటింగ్ ఫైన్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ బ్రిటిష్ టింబర్ కంపెనీ దాని మీద వేసాడు అన్నట్టు. లార్డ్ డిఫ్రిన్ ఆర్డర్డ్ ఇన్వేషన్ ఆఫ్ బర్మా యాడ్ చేశాడు. ఇంకా దాని తర్వాత లాస్ట్కి అప్పర్ బర్మాని బ్రిటిష్ ఇండియాలోకి తెచ్చుకున్నాడు. వార్ ఎండ్ అయ్యాక గొరిల్లా రెసిస్టెన్స్ మాత్రం కంటిన్యూ అయింది. స్ట్రాంగ్ గొరిల్లా అప్రైజింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ బర్మా సూన్ ఆఫ్టర్ అండ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. బర్మీస్ నేషనలిస్ట్ జాయిన్స్ హ్యాండ్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్తో కలిస్తే ఇది వీక్ చేయడానికి బర్మాని ఇండియా నుంచి సపరేట్ చేశారు 1935లో. Burmese nationalist movement further intensified under Aung San during the Second World War, which finally led to independence of Burma on 1948. Anglo-Tibetan relations చూసుకుంటే టిబెట్తో ఎలా ఉండేవి రిలేషన్స్ చూసుకుంటే, టిబెట్ అనేది ఒక బుద్ధిస్ట్ మాంగ్స్ రూల్ చేసేవారు, లామాస్, అండర్ నామినల్ సుజెరినిటీ ఆఫ్ చైనా. బుద్ధిస్ట్ మాంగ్స్, థియోక్రసీ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్, లామాస్, సుజెరినిటీ ఆఫ్ చైనా. బ్రిటిష్ ఎఫర్ట్స్ టు ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ అండ్ కమర్షియల్ రిలేషన్ విత్ టిబెట్ has not yet yielded any result in the first, and a deadlock had been reached by the time of Curzon's arrival. వీళ్ళు ఫస్ట్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనుకో టిబెట్తోన, కానీ ఫెయిల్ అవ్వలేదు. లార్డ్ కర్జన్ వచ్చినప్పుడు కొద్దిగా సక్సెస్ అయ్యారు. చైనీస్ సుజెరినిటీ ఓవర్ టిబెట్ వాస్ ఇన్ఎఫెక్టివ్. చైనీస్ కంట్రోల్ అనేది అంత ఎఫెక్టివ్గా లేదు. అండ్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ అట్ రావా వాస్ ఇంక్రీజింగ్. రష్యా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. కొన్ని రిపోర్ట్స్ ఏమంటే రష్యన్ ఆర్మ్స్ వస్తున్నాయి టిబెట్కి అని కూడా అన్నారు. కర్జన్ అప్పుడు డేంజర్గా ఫీల్ అయ్యి ఒక గుర్ఖా కంటింజెంట్ని పంపించాడు. టిబెట్స్ మాతో అగ్రిమెంట్కి రండి అని చెప్పి. టిబెటియన్స్ నెగోషియేట్ చేయకుండా నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చారు, వాళ్ళ వెనక్కి పంపించారు. వైల్ దలై లామా ఫ్లెడ్. ట్రీటీ ఆఫ్ లహాసా, LHASA.
ట్రీటీ ఏం చెప్పారు అంటే వీళ్ళు అక్కడ పోయి గోర్ఖా రెజిమెంట్ నుంచి యంగ్ హస్బెండ్ ఉంటాడు కదా, ఆయన నాయకత్వంలో టిబెటియన్ ఆఫీషియల్స్కి ఏం చెప్పారంటే టిబెట్ మాకు 75 లక్షలు ఇవ్వాలి అట్ ద 1 lakh per annum పరంగా. సెక్యూరిటీ ఆఫ్ పేమెంట్కి ఇండియన్ గవర్నమెంట్ వుడ్ ఆక్యుపై చుంబి వాల్యూ తీసుకుంటాము. ఫ్రంటియర్ ఆఫ్ సిక్కింని రెస్పెక్ట్ చేయాలి. ట్రేడ్ మార్క్స్ వుడ్ బి ఓపెన్డ్, ట్రేడ్ మార్క్స్ ఓపెన్ చేస్తాము, అలా ఇలా చెప్పారు అన్నట్టు. ఇన్సిస్టెన్స్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ ట్రూ టు ద ప్లెడ్జ్ గివెన్ టు రష్యా, ద ట్రీటీ వాస్ రివైజ్డ్ రెడ్యూస్ ఇట్లా ఉంటారంటే ద ఇన్సిస్టెన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్పడం వల్ల అండ్ ట్రూ టు ద ప్లెడ్జ్ గివెన్ టు రష్యా ఆ డబ్బును తగ్గించారు. ప్రొవైడింగ్ ఫర్ ఎవోకేషన్ ఆఫ్ చుంబి వ్యాలీ నుంచి వెళ్తాము అలా చెప్పారు అన్నట్టు. సిగ్నిఫికెన్స్ ఏంది ఇది ట్రీటీ ఆఫ్ లహాసాగి అంటే ఓన్లీ చైనా గెయిన్డ్ ఇన్ ద ఎండ్ అవుట్ ఆఫ్ ద ఓల్ అఫేర్ బికాస్ ద ఆంగ్లో రష్యన్ కన్వెన్షన్ ప్రొవైడెడ్ దట్ ద టూ గ్రేట్ పవర్స్ వుడ్ నాట్ నెగోషియేట్ విత్ ద టిబెట్. చైనా మాత్రమే గ్రేట్ బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఆంగ్లో రష్యన్ కన్వెన్షన్ ఆఫ్ 1907 ప్రకారం మేమిద్దరం ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. ఎక్సెప్ట్ త్రూ ద మీడియేషన్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్ మధ్యలో ఉంటే తప్ప అని. హౌఎవర్ కర్జన్స్ పాలసీస్ కౌంటరాక్టెడ్ ఆల్ రష్యన్ స్కీమ్స్ ఇన్ టిబెట్ అలా అని చెప్పి. సో ఇప్పుడు ఆఫ్ఘన్తో చూద్దాము. ఆఫ్ఘనిస్తాన్తో తీసుకుంటే రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంక్రీజ్ అవుతుంది పర్షియాలో. increased Russian influence in Persia, replaced Britain influence and thwarted an English scheme for the establishment of a new route by river Euphrates to India. కొత్త రూట్ ఏదో వేయాలనుకున్నారు ఇండియాకు రష్యా ఇన్ఫ్లుయెన్స్తో పెర్షియా నుంచి. ట్రీటీ ఆఫ్ తుర్కోమంచై ఆఫ్టర్ ద ఇంగ్లీష్ వాళ్ళకి భయమైంది రష్యన్ ప్లాన్స్ రిగార్డింగ్ ఇండియా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అని. సైంటిఫిక్ ఫ్రంటైర్ ఆల్సో దెర్ వాజ్ సెర్చ్ ఫర్ ఎ సైంటిఫిక్ ఫ్రంటైర్ ఫ్రమ్ ద ఇండియన్ సైడ్. పాసెస్ ఆఫ్ ద నార్త్ వెస్ట్ సీమ్డ్ టు హోల్డ్ ద కీ టు ఎంటర్. నార్త్ వెస్ట్ ఉన్న పాసెస్ వీళ్ళకు రావడానికి వీలుందని చెప్పి ఇంకా వీళ్ళకు ఒక నీడ్ వచ్చింది ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ మన కంట్రోల్లో ఉండాలని చెప్పి అనుకున్నారు. ఫార్వర్డ్ పాలసీ ఆఫ్ ఆక్లాండ్ ఇండియాకి వచ్చి గవర్నర్ జనరల్గా వచ్చినప్పుడు ఫార్వర్డ్ పాలసీ అని చెప్పి పెట్టాడు. ఫార్వర్డ్ పాలసీ ఆఫ్ ఆక్లాండ్. They implied that company government in India itself had to initiate take initiatives to protect the boundary. ఇంకా వీళ్ళు ఏమనుకుంటే మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి మన బౌండరీని ప్రొటెక్ట్ చేయడానికి అలా అనుకున్నారు ఫ్రమ్ రష్యన్ అటాక్. ట్రీటీస్ ద్వారా కానీ విత్ నైబరింగ్ కంట్రీస్తో అనెక్సింగ్ దింగ్ కంప్లీట్లా అమీర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ దోస్త్ మహమ్మద్ వాంటెడ్ ఫ్రెండ్షిప్ విత్ బ్రిటిష్ బట్ మేడ్ ఇట్ కండిషనల్ ఆన్ ద బ్రిటిష్ హెల్పింగ్ హిమ్ టు రికవర్ పెషావర్ ఫ్రమ్ సిక్. దోస్త్ మహమ్మద్ ఉంటాడు కదా, ఈయన ఏమనుకుంటే ఇంగ్లీష్తో ఫ్రెండ్షిప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే పెషావర్ నుంచి పెషావర్ మాకు ఇప్పించాలనుకున్నాడు, కాకపోతే బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు. దోస్త్ మహమ్మద్ ఇప్పుడు ఇంకా పర్షియాకి హెల్ప్ చేయండి నాకు పెషావర్ కావాలి 6 నుంచి అని వెళ్ళిపోతే ఇది బ్రిటిషర్స్కి నచ్చలేదు అన్నట్టు. సో వాళ్ళు అప్పుడు ఫార్వర్డ్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ట్రైపార్టైట్ ట్రీటీ వాస్ ఎంటర్డ్ బై ద బ్రిటిష్ సిక్స్ అండ్ షా షుజా అనేటారు ఎవరు అంటే ఇంత ఆఫ్ఘన్ థ్రోన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నానే. సో రంజిత్ సింగ్ బ్రిటిష్ ఇంకా షా షుజా ట్రైపార్టైట్ ట్రీటీకి వచ్చారు. షా షుజాకి మంచిగా ఆఫ్ఘన్ థ్రోన్ ఇస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ 6 అట్లా అని చెప్పి ఒక ఇచ్చారు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనీ బ్యాగ్ తీసుకొని డబ్బులు వీళ్ళందరితో డబ్బులు తీసుకొని ట్రీటీ ప్రకారం షా షుజా కండక్టెడ్ ఫారిన్ అఫైర్స్ విత్ అడ్వైస్ ఆఫ్ 6 and బ్రిటిష్. షా షుజా gave up his sovereign rights over అమీర్స్ ఆఫ్ సింధ్ in return for a large sum of money. అమీర్స్ ఆఫ్ సింధ్ మీద వదిలేశాడు షా షుజా సిక్ రూలర్ మహానారా రంజిత్ సింగ్ని రికగ్నైజ్ చేశాడు. క్లెయిమ్ ఓవర్ ఆఫ్ఘన్ టెరిటరీస్ కొంచెం ఆఫ్ఘనిస్తాన్ రైట్స్ కూడా ఇచ్చాడు అన్నట్టు. ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ట్రీటీ ఆఫ్ తర్వాత ఇంకా డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ ద రీజన్ బికాస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఒరిజినల్ ఇరిటెన్స్. Persia lifted its siege of Herat and Russia recalled its envoy from Kabul. Nevertheless, British decided to go ahead with their forward policy. This resulted in the first Afghan war.
ద బ్రిటిష్ ఇంటెన్షన్ వాస్ టు ఎస్టాబ్లిష్ అ పర్మనెంట్ బ్యారియర్ అగెన్స్ట్ స్కీమ్స్ ఆఫ్ అగ్రెషన్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ నుంచి కాపాడుకోవాలనుకున్నారు. English army enter అయ్యింది triumphantly into Kabul after a successful attack. Most of the tribes had already been won over by bribes. అందరి దోస్త్ మహమ్మద్ సరెండర్ అయ్యాడు. షా షుజాని అమీర్ చేశారు. షా షుజా ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోలేదు. బ్రిటిష్ విత్డ్రా అయినాక ఆఫ్ఘన్స్ రెబిలియన్ చేసి కిల్లింగ్ ద గ్యారిసన్ కమాండర్ ఇన్ కాబుల్. Britishers were compelled to sign a treaty with Afghan chiefs by which they agreed to evacuate Afghanistan and restore దోస్త్ మహమ్మద్ని పెట్టాల్సి వచ్చింది మళ్ళీ షా షుజా పెట్టిన రెవల్యూషన్ వల్ల. ఇంగ్లీష్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. న్యూ ఎక్స్పిడిషన్ ద బ్రిటిష్ రీఆక్యుపైడ్, మళ్ళీ బ్రిటిష్ కాబుల్ని ఆక్యుపై చేసి హ్యావింగ్ లెర్న్డ్ దేర్ లెసన్ వెల్ దే అరైవ్డ్ అట్ సెటిల్మెంట్ విత్ దోస్త్ మహమ్మద్ బై బ్రిటిష్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ కాబుల్ అండ్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ఇండిపెండెంట్ రూలర్. దీని ఆఫ్ఘన్ వార్ వల్ల 1.5 crore రూపీస్ 20,000 మెన్ వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాన్ లారెన్స్ అండ్ పాలసీ ఆఫ్ మాస్టర్లీ ఇన్యాక్టివ్. Started a policy of masterly inactivity which was a reaction to the disasters of the first Afghan war and an outcome of practical common sense and intimate knowledge of the frontier problem. ఆఫ్ఘన్ వార్ ఫస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల పాలసీ ఆఫ్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీ చేశాడు అని చెప్పేది. ఇది ఏంటంటే మెయిన్గా కామన్ సెన్స్ ఇంకా ఇంటిమేట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రంటియర్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాషన్ ఫర్ ఇండిపెండెన్స్ ఇది గ్రహించి ఇది పాలసీ చేశాడు. దోస్త్ మహమ్మద్ వచ్చిపోయాక ఇంటర్ఫిరెన్స్ లేదు వార్ ఆఫ్ సక్సెషన్లో. లారెన్స్ పాలసీ రెస్టెడ్ ఆన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ 2 conditions. పీస్ ఎట్ ద ఫ్రంటియర్ వాస్ నాట్ టు బి, అక్కడ పీస్ ఉండాలని కోరుకున్నాడు. నో క్యాండిడేట్ ఇన్ సివిల్ వార్ షుడ్ సీక్ ఫారిన్ హెల్ప్, సివిల్ వార్లు ఎవరైతే వాళ్ళు ఫైట్ చేస్తుంటారో ఫారిన్ హెల్ప్ తీసుకోకూడదు అని చెప్పాడు. అండ్ షేర్ అలీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద థ్రోన్. లారెన్స్ ట్రై టు కల్టివేట్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. లిట్టన్ అండ్ పాలసీ ఆఫ్ ప్రౌడ్ రిజర్వ్. లిట్టన్ అనే నామినీ ఆఫ్ కన్సర్వేషన్ గవర్నమెంట్ అండర్ బెంజమిన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఈ స్టార్టెడ్ అ న్యూ ఫారిన్ పాలసీ ప్రౌడ్ రిజర్వ్ అని ఒక ఫారిన్ పాలసీ స్టార్ట్ చేశాడు లిట్టన్. అదేంటంటే హ్యావింగ్ సైంటిఫిక్ ఫ్రంటియర్స్ అండ్ సేఫ్ గార్డింగ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అకార్డింగ్ టు లిట్టన్ ద రిలేషన్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ కుడ్ నో లాంగర్ బి లెఫ్ట్ అంబిగ్యూస్. అంటే వాళ్ళకి భయపడే వాళ్ళకి భయపడే అట్లా ఏం లేదని చెప్పి ఇంకా ఇది ఏం చేశాడంటే సైంటిఫిక్ ఫ్రంటియర్స్ అండ్ సేఫ్ గార్డింగ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. లార్డ్ లిట్టన్. సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ఎప్పుడు జరిగింది అంటే లిట్టన్ ఒక ట్రీటీ చేసుకోవాలని చూశాడు షేర్ అలీతోన. కాకపోతే అమీర్కి ఫ్రెండ్షిప్ రష్యాతో కావాలి, బ్రిటిష్తో కావాలి, ఒక ఈక్వల్గా ఉండండి. కాకపోతే షేర్షా బ్రిటిష్ వాళ్ళని వద్దన్నాడు. హ్యావింగ్ కొంచెం కన్సెషన్ హ్యావింగ్ ఎర్లియర్ గ్రాంటెడ్ సిమిలర్ కన్సెషన్ టు రష్యన్స్కి కన్సెషన్ ఇచ్చాడు కానీ బ్రిటిష్ వద్దన్నాడు. లిట్టన్ వాజ్ డిస్ప్లేస్డ్ అండ్ వెన్ ద రష్యన్స్ విత్డ్రా దర్ ఎన్వే ఫ్రమ్ కాబుల్, Lytton decided to invade Afghanistan. Sher Ali fled in the face of British invasion and the Treaty of Gandamak was signed with Yaqub Khan, the eldest son of Sher Ali. So సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ఎప్పుడు జరిగిందంటే వీళ్ళు మంచి లిట్టన్ అనేది ఒక ట్రీటీ చేసుకోవాలనుకున్నాడు కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళకు షేర్ అలీకి రష్యాతో కూడా ఫ్రెండ్షిప్ కావాలి. సో వీళ్ళు యుద్ధానికి వచ్చాడు, డిఫీట్ చేసి షేర్ అలీ పాడిపోయాడు. ట్రీటీ ఆఫ్ గాండామాక్ చేసుకున్నాడు. ట్రీటీ ఆఫ్ గాండామాక్ ప్రకారం ఆమీర్ కండక్టెడ్ హిస్ ఫారిన్ పాలసీ విత్ హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పర్మనెంట్ బ్రిటిష్ రెసిడెంట్ టు బి స్టేషన్డ్ ఎట్ కాబుల్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఆమీర్ ఆల్ సపోర్ట్ అగెన్స్ట్ ఫారిన్ అగ్రెషన్ అండ్ యాన్యువల్ సబ్సిడీ. కాకపోతే యాకూబ్ కూడా ఆ థ్రోన్ వదిలిపెట్టుకోవాల్సింది. ఎందుకంటే పాపులర్ ప్రెజర్ అండ్ బ్రిటిష్ హ్యాడ్ టు రీకప్చర్ కాబుల్ అండ్ కాందర్.
ఇంకా అబ్దుల్ రహమాన్ నివా అమీర్ అయ్యాడు. లిటన్ చాక్డ్ అవుట్ ఎ ప్లాన్ ఫర్ ద డిసెంబర్మెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బట్ కుడ్ నాట్ క్యారీ ఇట్ అవుట్. రిప్పన్ అబాండెడ్ దిస్ ప్లాన్ అండ్ డిసైడెడ్ ఆన్ ఎ పాలసీ ఆఫ్ కీపింగ్ ఆఫ్ఘనిస్తాన్ బఫర్ స్టేట్గా వచ్చారు లాస్ట్కి. వరల్డ్ వార్ తర్వాత, రష్యన్ రెవల్యూషన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్స్ ఇండిపెండెన్స్ కావాలనుకున్నారు. హబీబుల్లా who succeeded Abdur Rahman was killed in 1990 and new ruler Amanullah declared open war on British. Peace came in 1921 when Afghanistan recovered independence. In foreign affairs ఇలా అయింది. బ్రిటిష్ ఇండియా ఇంకా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఏంటంటే successive Indian rulers tried to reach out to this region lying between Indus and Afghanistan in their search for a scientific frontier. The conquest of Sindh and annexation of Punjab carried British frontiers behind Indus and brought them in contact with the Baluch and Pathan tribes, who were mostly independent, but Amir of Afghanistan claimed nominal suzerainty over them. 1892 ఏంటంటే బ్రిటిష్ ఆక్యుపేషన్ ఆఫ్ అంజార్, నగర్ అండ్ గిలిజిట్ వ్యాలీ విచ్ వేర్ పాసెస్ కమాండింగ్ కమ్యూనికేషన్స్ విత్ Chitral alarmed Abdur Rahman, Amir of Afghanistan. A compromise was finally reached by drawing a boundary line known as Durand Line between Afghan and British territories. Amir received some districts and his subsidy was increased, but Durand Agreement failed to keep peace and soon there were tribal uprisings. To check this, a permanent British garrison was established at Chitral and troops posted to guard the Malkand Pass, but tribal uprisings continued till Karjan, the viceroy, followed a policy of withdrawal and concentration. The British troops withdrew from advanced posts, which were replaced by tribal levies trained and commanded by British officers. He also encouraged the tribals to maintain peace. He created the Northwest Frontier Province directly under the government of India. Earlier, it was under the control of Lieutenant Governor of Punjab. Overall, Karjan's policies resulted in peaceful northwest frontier. The peaceful conditions continued thereafter with occasional tribal uprisings. In 1932, it was announced that Northwest Frontier would be constituted as Governor's Province. Since 1947, the province belongs to Pakistan. So, okay.